నిరసనపై నిర్బంధం నోటిఫికేషన్ల కోసం పోరుబాట చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం లైబ్రరీ గేట్ కు తాళం వేసి అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత అరెస్టులు ఈ నిరుద్యోగులకు సంబంధించి నమస్తే అంటే వార్తా పేపర్లు కూడా మనం ఒకసారి జెన్యున్ గా చూసుకుంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన వార్తా పత్రిక వాళ్ళకు ఏ పార్టీకి సంబంధించి మీడియా ఛానల్ వాళ్ళకు అవును. ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో జరిగే సమస్యలు మొత్తం ఆ పార్టీకి సంబంధించిన పేపర్లు కవర్ చేయవు ఆ పార్టీకి సంబంధించిన కవర్ చేయాలి. ఇలా బీఆర్ఎస్ అధికారం లేదు కాబట్టి నిరుద్యోగుల వార్త రాసింది నమస్తే తెలంగాణ. మరి ఇంత ముందు కూడా చాలా జరిగినాయి కదా. ఒక విధంగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందంటే కారణం ఎవరు? నిరుద్యోగులు. 100% ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడ నేను తిరుగుతూ వచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పైసా పని లేకుండా ఒక గాలి వచ్చింది ఇట్లా ఏంది నిరుద్యోగులు ఒక్కసారి ఒత్తిడి అంతా ఒక్కసారి గాలి వస్తే ఈ గాలి ఏమైంది కాంగ్రెస్ గెలిచింది. ఈ రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతాను కాలే ప్రతి నియోజకవర్గంలో ఇదే కథ. కాకపోతే ఏంటంటే రెండు సార్లు అధికారం కూడా ప్రజలలో ఏంటంటే ఒక రాజరికం అనేది ఆలోచన వచ్చి బీఆర్ఎస్ కి ఇక పులి స్టాప్ పెట్టి కొత్తగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నిర్బంధం నిరుద్యోగులు మనం చూస్తున్నాం మొన్న చూసినాం కదా ఎంతమంది ఒక అమ్మాయి మనీష్ అనే నా వరంగల్ సంబంధించి ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగులకు మాట ఇస్తారు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న నోటిఫికేషన్ ఇస్తామన్న ఏ ప్రభుత్వం అయినా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన నిరుద్యోగులను మోసం చేసే క్రమం మనం చూస్తున్నాము. వీళ్ళు కూడా మాటలే చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న లక్షల ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు కాలం గడిచిపోతుంది. ఇగో మాటలకే పరిమితం అవుతుంది. ప్రకటనలు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు తప్ప అది నిరుద్యోగుల నిరసనపై నిర్బంధం ఘోరం. ఇక్కడ ఇగో నిరుద్యోగులు తమ హక్కులను తమ ప్రశ్నలను అంటే మాకు ఉద్యోగాలు వేయాలని ఒక నోటిఫికేషన్ వేయాలని వాళ్ళు పోరాటం చేసి తాళాలేయడం ఎంత ఘోరం. తెలంగాణ ఏమైందంటే దీన్ని ఆసరా చేసుకొని పార్టీ మైలేజ్ కోసం ఇలా 4-5 తోడైతారు లీడర్ వాళ్ళు వచ్చేది ముందటుండి ఇట్లా చేస్తుంటే ఇక నాయకులకు నిరుద్యోగులకు మద్దతుకున్నాం అదొక డ్రామా చెప్పేసి వాళ్ళ హైప్ కోసం చూస్తారు. అవును కానీ ఎటు చేసినా నిరుద్యోగుల పరిస్థితి ఏం లేదు. ఘోరం అసలు ఇంతకంటే ఘోరం నిరుద్యోగుల నిరసన నిర్బంధం అనేది అసలు